చిట్చాట్లో చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలయ్యాక నేను సీఎం అవుతాననడం ఊహాజనితం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు, నా దగ్గర పండ్లున్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వెంట ఉంటే నెంబర్ 2 అవుతానా అంటూ ఆయన ఒక ప్రశ్నను కూడా సంధించారు. అక్కడ నేను ఎవరితో టచ్లోకి వెళ్ళలేదు, మా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదు, పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు గెలుస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తే గొప్ప అనుకోవాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక మాకు ఎంఐఎం మద్దతు ఉంది అంటూ కూడా పొంగులేటి చెప్పారు. ఇంతకీ ఇంకా ఎటువంటి కామెంట్స్ చేశారు, మీడియాతో చిట్చాట్లో ఎటువంటి అంశాలను ప్రస్తావించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. మధు, మీడియాతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించారు? ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలయ్యాక నేను సీఎం అవుతానడం ఊహాజనితం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంటే అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అటువంటి డిస్కషన్స్ ఏమైనా జరుగుతున్నాయా? ఎందుకు ఆయన స్టేట్మెంట్ చేశారు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన గత కొన్ని రోజుల నుంచి కథనాలు వినిపిస్తా ఉన్నాయి. పార్టీలో ప్రభుత్వంలో ప్రస్తుతం నేనే నెంబర్ 2 అనేటువంటిది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సన్నిహితుల వద్ద కొద్దిమంది దగ్గర ప్రస్తావిస్తున్నారు అనేటువంటి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతా ఉన్నాయి. దాంతో పాటు కాబోయే ముఖ్యమంత్రి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటిది వైరల్ అవుతా ఉన్నాయి, వార్తా కథనాలు వినిపిస్తా ఉన్నాయి. వీటన్నిటిపైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చిట్ చాట్ లో భాగంగా మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు. నేను రేవంత్ రెడ్డి పక్కనుంటే నెంబర్ 2 ఎలా అవుతాను, ఇంకోటి నేను సీనియర్ ను కూడా కాదు కాంగ్రెస్ పార్టీలో, జూనియర్ ను కూడా కాదు సబ్ జూనియర్ ని అంటూ ఆయన వర్ణించుకున్నారు. కొన్ని అంశాలపైన కొంచెం ఘాటుగానే స్పందించారు. పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి, సో నేను అలాంటి వాడిని, పళ్ళు ఉన్నటువంటి చెట్టు వాటి. సో హైకమాండ్ ఆదేశిస్తే, హైకమాండ్ ఆలోచిస్తే నేను సీఎం అవుతాను, కానీ నేనెంతకు నేను సీఎం కావాలనుకుంటే సీఎం కాలేను కదా అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనపైనే తానే సెటర్ వేసుకోవడం జరిగింది. నేను ఎవరితో టచ్ లో లేను అనేటువంటి అంశాన్ని కూడా ఆయన మెన్షన్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి బీజేపీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టచ్ లో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి కాబోయే ముఖ్యమంత్రి అంటూ గత కొన్ని కథనాలు వినిపించడంతో ఈ అంశానికి సంబంధించి నేను బీజేపీతో టచ్ లో లేను, దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కలిసినంత మాత్రాన నేను ఈ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు కాదు, కొన్ని అంశాల వారిగానే కలుస్తాం మేము, కానీ వ్యక్తిగతంగా కలిసేది ఉండదు అంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటు మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా ఉన్నారు. కొద్దిమంది అక్రమ కేసులు పెడుతున్నారు, బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేస్తా ఉన్నారు, ఫోన్లు లాగేసుకుంటున్నారు అనేటువంటి ఏదైతే వార్తలు వినిపిస్తా ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఆయన మాట్లాడి రెస్పాన్స్ ఇచ్చారు. మేము ఎవరిపైన అక్రమ కేసులు పెట్టట్లేదు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టట్లేదు, మా ప్రభుత్వం అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేయదు, అలా చేయాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు అంటూ పొంగులేటి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ దాటనుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీల సంఖ్య, దాదాపు 14 సీట్లు గెలవబోతున్నామంటూ మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే 1-2 సీట్లు గెలిస్తే చాలా పెద్ద విషయమాలు అనేటువంటి అంశాన్ని కూడా మాట్లాడారు. అంటే కేవలం 1-2కు పరిమితం అయిపోతుంది బీఆర్ఎస్ అనేటువంటి విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఎవరిపైన కూడా కక్షపూరితంగా వ్యవహరించట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరువు కూడా వచ్చింది, వెంటనే కరువు తీసుకొచ్చింది అనేటువంటిది ఎక్కువగా వైరల్ చేస్తా ఉన్నారు. అది ఎండిపోయిన చెరువులు, పొలాలు ఫోటోలు పెట్టి ఆ తప్పు మాది కాదు, గత ప్రభుత్వము ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెరువులు నింపకుండా. కానీ ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేయడం జరిగింది మధు. ఆయన పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటూ కూడా చెప్పుకొచ్చారు, తన దగ్గర పండ్లు ఉన్నాయంటూ కూడా. అంటే తన సీట్ల అంశానికి సంబంధించి ప్రస్తావిస్తున్నారా, లేకపోతే ఖమ్మంలో తను సాధించిన సీట్ల అంశానికి సంబంధించా? ఎటువంటి అంశాలను ఇక్కడ, అంటే దీని అర్థం ఏంటనుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే పొంగులేటి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటువంటి సమయంలోనే ఆయన వర్గీయులుగా పేరున్నటువంటి వారికి ఎక్కువ సంఖ్యలో సీట్లు ఇప్పించుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బట్టి మినహాయిస్తే మిగతా సీట్లన్నీ కూడా పొంగులేటి తన వర్గీయులకి సీట్లు ఇప్పించుకున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. తర్వాత వరంగల్ జిల్లాలో, నల్గొండ జిల్లాలో కూడా ఆయన ప్రభావం కనిపించింది. అక్కడే కాకుండా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు జిల్లాలో కూడా ఆయన కలగజేసుకునే ప్రయత్నం చేశారు. వాటితో పాటు మిగతా నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ కావచ్చు,
నిజామాబాద్ కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ లో కావచ్చు, ఆయన కొద్దిమందిని రికమెండ్ చేశారు. సో వారికి టికెట్లు వచ్చాయి అనేటువంటిది గతంలో మనం వార్తా కథనాలు చదివాం, వార్తా కథనాలు వెలువడ్డాయి. సో ఆ నేపథ్యంలోనే ఆయనకు ఒక ప్రత్యేకంగా టీం ఉంది. ఆ టీము పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్తే అది చేస్తారు అనేటువంటిది విస్తృత ప్రచారం ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుండొచ్చు. దాంతో పాటు ఆర్థికంగా కూడా బలమైనటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంట్రాక్టర్ కాబట్టి 1000 కోట్ల కాంట్రాక్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఆర్థికంగా కూడా చాలా బలమైనటువంటి వ్యక్తి కాబట్టి అది కూడా మేబీ అందులో భాగంగా ఆ ఉద్దేశంతో చేస్తుంటారు. ఎందుకంటే భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఆయన కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుంగా శిష్యుడు, ఆయన ఫాలోవర్. సో పొంగులేటి ఎప్పుడు ఓకే చెప్తే ఆయన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రీసెంట్ గా ఆ ఎమ్మెల్యే కూడా ఆయన స్టేట్మెంట్ చేశారు, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నేను బీఆర్ఎస్ లో ఉన్నంత వరకు మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ లోకి వెళ్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అంటూ స్టేట్మెంట్ చేశారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన స్టేట్మెంట్ చేసినట్టుగా ఉన్నారు. త్వరలోనే ఆయన వీటన్నిటిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. త్వరలోనే మేము గేట్లు ఎత్తుతాము, ఇంకా గేట్లు ఎత్తలేదు, గేట్లు ఎత్తితే వరద ఆగదు అంటూ బీఆర్ఎస్ దృష్టిలో పెట్టుకొని కూడా మాట్లాడారు. త్వరలోనే గేట్లు ఎత్తితే అంటే జాయినింగ్స్ కోసం యాక్సెప్ట్ చేస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా మాట్లాడారు. ప్రస్తుతం అయితే ఆయన రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులపైన కూడా కేంద్రంతో కొట్లాడతాం, ఎక్కడ ఇబ్బంది లేదు, 14 సీట్లు గ్యారెంటీగా గెలిచే అవకాశం ఉందంటూ మాట్లాడారు. తర్వాత ధరణికి సంబంధించినటువంటి అంశంపైన కూడా ఆయన రెస్పాండ్ అయ్యాడు. రెవెన్యూ శాఖ మంత్రి కాబట్టి ధరణిలో మంచిని ఉంచుతాము, చెడునంతా తీసేస్తాం, దాని ప్లేస్ లో భూమాత పోర్టల్ని రీప్లేస్ చేస్తామంటూ మాట్లాడారు. అంటే పేరు చేంజ్ చేస్తామంటూ మాట్లాడారు. 2 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని అందరూ కూడా బదిలీ చేయడానికి సిద్ధమవుతా ఉన్నట్టు మాట్లాడారు. మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాబోయే ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని అయితే వార్తలు వస్తా ఉన్నాయి. బీజేపీతో పొంగులేటి టచ్ లో ఉన్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తా ఉన్నాయో, పార్టీలో ప్రభుత్వంలో నెంబర్ 2గా పొంగులేటి ఎదిగారు అనేటువంటి ఈ వార్తలను ఆయన ఖండిస్తూ చిట్చాట్లో భాగంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్లు పార్లమెంటు ఎన్నికలయ్యాక తానే సీఎం అవుతానడం ఊహాజనితం, తాను సీఎం అవుతానడం ఊహాజనితం అంటూ చెప్పుకొచ్చారు. ఆయన పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటూ కూడా ఆయన అన్నారు. తన దగ్గర పండ్లు ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వెంట ఉంటే నెంబర్ 2 అవుతానా అంటూ కూడా ఒక ప్రశ్నను సంధించారని భావించవచ్చు ఇక్కడ. దాంతోపాటు తాను ఎవరితోనూ టచ్లోకి వెళ్ళలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయదు, పార్లమెంటు ఎన్నికల్లో డబుల్ డిజిట్ సాధిస్తామంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా చిట్చాట్లో చెప్పుకొచ్చారు.